ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌కి ఎట్లా అప్లై చేయాలి? ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అందరిని కూడా షేర్ చేయండి. ఫస్ట్ ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ అనేది 48,000 ఇయర్లీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. అండ్ ఇందులో 50% గర్ల్స్‌కి మాత్రమే స్కాలర్‌షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఆల్రెడీ పోర్టల్ ఎప్పుడో 1 ఏప్రిల్‌కి స్టార్ట్ అయింది. నేను అప్పుడు కూడా వీడియో పెట్టాను. బట్ చాలామందికి అది రీచ్ అవ్వలేదు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీస్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎన్ని స్కాలర్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారంటే 2000+ స్కాలర్‌షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరు ఎలిజిబుల్? ఇంజినీరింగ్ చేసేవాళ్ళు, ఎంబీబీఎస్, జియాలజీ, జియోఫిజిక్స్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబులే. సో, ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు బీవేర్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ కాల్స్ అని చెప్తున్నారు. సో, యూ మే కాంటాక్ట్ ఓన్లీ 3 ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ అని మాత్రమే చెప్పిండ్రు. హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చిండ్రు. కావాలంటే స్క్రీన్‌షాట్ తీసేసుకోండి. క్లిక్ ఆన్ ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ అప్లై స్కాలర్‌షిప్ పైన క్లిక్ చేయండి. ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ జనరల్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, బీసీ కేటగిరీ ఇట్లా ఉంది కదా! సో, ఇందులో రూల్స్ పెట్టిండ్రనమాట. ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఒక్కొక్క రూల్స్. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ కంపారిజన్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అంతే. అంటే ఒక కేటగిరీ వాళ్ళకి ఇన్‌కమ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది అని చెప్పడం మాత్రమే నా ఇంటెన్షన్. సో, చూడండి, ఇప్పుడు జనరల్ కేటగిరీ వాళ్ళకి 2,00,000 లోపు ఉండాలంట ఇన్‌కమ్. ఓకే. ఇప్పుడు నేను ఒక వేరే రిజర్వేషన్ ఉన్న వాళ్ళది తీస్తాను. ఓబీసీ వాళ్ళ దాంట్లో చూడండి, ఇన్‌కమ్ నాట్ ఎక్సీడ్ 2,00,000 అని మెన్షన్ చేసిండ్రు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళది ఇన్‌కమ్ మనకిక్కడ 4.5 లాక్స్ లోపు మాత్రమే ఉండాలి అని మెన్షన్ చేసిండ్రు. సో, ఇట్ డిపెండ్స్ బేస్డ్ ఆన్ ద కేటగిరీ. ఓకే. సో, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని మాత్రమే చూసుకోండి. ఇక్కడ 60% ఉంటేనే సరిపోతుందని కూడా మెన్షన్ చేసిండ్రు. Candidates should have at least 60% in the 12th class. For engineering and MBBS also it is the same thing. Okay. పీజీ కోర్సెస్ చేయాలి అనుకునేటి వాళ్ళు కూడా లైక్ ఎంబీఏ కానివ్వండి, అవన్నీ కూడా ఉండాలి. అప్పుడు వాటికి కూడా మినిమమ్ 7 జీపీఏ ఉండాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ తోటి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారనమాట, మీ డీటెయిల్స్ జెన్యూనా కాదా అనేది. ఓకే. నెక్స్ట్ గైడ్లైన్ ఆన్ మ్యాండటరీ డాక్యుమెంట్. కొన్ని శాంపుల్ డాక్యుమెంట్స్ మీరు కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సిందే. ఆ శాంపుల్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను ఇక్కడ చెప్తాను. ఓన్లీ పీడిఎఫ్ అండ్ ఇమేజ్ మాత్రమే అలో ఉంటుందంట. మీరు పీడిఎఫ్లోనైనా అప్లోడ్ చేయొచ్చు, ఇమేజ్లోనైనా అప్లోడ్ చేయొచ్చు. 3 to 13 documents are very very important and it is mandatory also. They are clearly mentioned in the video. అడ్మిషన్ రిసిప్ట్. ఫర్ సపోజ్ నేను ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటే మా కాలేజ్కి సంబంధించిన రిసిప్ట్. నెక్స్ట్ అప్లికెంట్ ఇమేజ్ అంటే మీ ఫోటోగ్రాఫ్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కింద 10th క్లాస్ది పెట్టండి, 12th క్లాస్ మార్క్స్ షీట్. నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫ్రమ్ కాలేజ్ తీసుకోవాలి కంపల్సరీగా. మీ కాలేజ్ ఐడి కార్డు, సెల్ఫ్ అండర్టేకింగ్ అంటే ఒకవేళ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫాల్స్ అయితే ఐపీసీ సెక్షన్ ప్రకారం మీరు కేసు నమోదు చేయొచ్చు అనేది అందులో ఉంటుంది. సెల్ఫ్ అండర్టేకింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐఎమ్ అగ్రీయింగ్ టు ద అబోవ్ రూల్స్ అని కొంచెం ఉంటుంది. అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పెడితే కేసులు వేయడానికి అన్నట్టు పెడతారనమాట దాంట్లో. నెక్స్ట్ ఈసీఎస్ ఈజ్ నాన్ మ్యాండటరీ డాక్యుమెంట్. పాన్ కార్డు కూడా ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఆధార్ కార్డు ఓటీపీ అయితే కంపల్సరీ. మార్క్స్ మేము కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సిందే. గైడ్లైన్స్ కూడా బ్యాంక్ అకౌంట్కి సేవింగ్స్ బ్యాంక్ అకౌంటే తీసుకోండి, మైనర్ అకౌంట్ అయితే యాక్సెప్ట్ చేయము అని చెప్పిండ్రు. సో, డౌన్లోడ్ ద డిక్లరేషన్ ఫామ్ అని ఉంది కదా, సో డిక్లరేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ డిక్లరేషన్ ఫామ్ ఎట్లుంటుంది అనేది చూపిస్తాను చూడండి. సో, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో ఏముంది అనేది చూడండి. టు ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓఎన్జీసీ ఫౌండేషన్, దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ అని మీ నేమ్ రాయాలి, మీ ఫాదర్ నేము, మీరు ఏ ఇయర్ చదువుతున్నారో ఫస్ట్ ఇయర్, మీ కాలేజ్ పేరు ఏంటి, మీ అడ్మిషన్ నెంబర్ ఉంటే అడ్మిషన్ నెంబర్ కూడా రాయండి. ఇంటూ ద అకాడమిక్ ఇయర్ అంటే అకాడమిక్ ఇయర్, మీ ఎన్రోల్మెంట్ నెంబర్ అంటే అది అడ్మిషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ప్లేస్, నేమ్, డెసిగ్నేషన్, మొబైల్ నెంబర్ అన్నీ చేసి మీ ప్రిన్సిపల్ తోటి కానీ అకాడమిక్ హెడ్ తోటి కానీ సైన్ చేయించుకోవాల్సింది. ఇప్పుడు నేను చూపించే ఈ ప్రాసెస్ అంతా కూడా మొబైల్లోనే చూపిస్తున్నాను. మీరు మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. కింద లింక్ అని కమెంట్ చేయండి లింక్ కావాలంటే. నెక్స్ట్ అండర్టేకింగ్ ఫ్రమ్ ది స్టూడెంట్ అని చెప్పిన కదా. సో, ఓఎన్జీసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఏంటి అనేది మే లీడ్ టు స్ట్రిక్ట్ యాక్షన్ అగెనిస్ట్ మీ ఇంక్లూడింగ్ క్యాన్సిలేషన్ ఆర్ టర్మినేషన్ ఆఫ్ స్కాలర్షిప్ స్కీమ్ బై ఓఎన్జీసీ ఫౌండేషన్. ఓకే.
నెక్స్ట్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ టైమ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై మీ ఫాల్స్ అంటే మనం పెట్టిన ఇన్ఫర్మేషన్ ఫాల్స్ అంటే మీరు యాజ్ అ స్టూడెంట్గా స్కాలర్షిప్ అప్లై చేయడానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్కాలర్షిప్ వచ్చేటట్టు చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దానికి మీరు అంగీకరిస్తున్నట్టు మీరు ఈ అండర్టేకింగ్ లెటర్లో ఉంటుంది. అండ్ మీకు ఒక ఓటీఆర్ జనరేట్ అవుతుంది ఎన్ఎస్పి పోర్టల్ ద్వారా. ఆ ఓటీఆర్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేశాక మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే మీ స్కాలర్షిప్ తోటి ఎంటర్ చేయండి. లేదు అంటే ఇక్కడ అప్లై స్కాలర్షిప్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఓటీఆర్ జనరేట్ అవుతుంది. ఓటీఆర్ని సేవ్ చేసుకోండి. ఎక్కడైనా బుక్లో కానివ్వండి, స్క్రీన్ షాట్ కానీ ఏదో ఒక ఫామ్లో అది సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ రిజిస్టర్డ్ కనుక అయితే స్కాలర్షిప్ అక్నాలజ్మెంట్ నెంబర్ ఉంటుంది కదా, అక్నాలజ్మెంట్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫామ్ పైన క్లిక్ చేసి వ్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే ఇక్కడ టికెట్ రేజ్ చేయండి, వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఇది చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, క్యాజువల్గా అస్సలు తీసుకోకండి, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్ యూ.